అంటే స్ట్రేట్ ఫైట్ చేయాలి, లేదు మోసపూరితమైన ఫైట్ చేస్తారు. కాబట్టి నేను ఒకటే అంటున్నా, ఒక పక్క రామన్న సోషల్ మీడియా ట్విట్టర్ ఇచ్చిపెట్టి గ్రౌండ్లోకి రావాలి, వస్తే బాగుంటుంది ప్రజలకు. ఇంకో పక్క హరీషన్న మోసం చేయడం బంద్ చేసి నువ్వు కృష్ణువా నువ్వు అర్జునువా ఏందో డిసైడ్ చేసుకొని ఆ పాత్ర ఏందో స్ట్రేట్ ఫార్వర్డ్ చేయాలి. వీళ్ళు పేరుకు కృష్ణార్జునాలు పెట్టుకుంటూ ఒకరి మీద బాణం వేసుకుంటే పాపం బలే ఎవరే టీఆర్ఎస్ కార్యకర్తలు కదా. ఇప్పుడు నిన్న నిజంగా చెప్తున్నా, నేను వచ్చి మెదక్ జిల్లాలో ఉన్నా అంటే జూబ్లీహిల్స్ ఎన్నికల తర్వాత కొన్ని వేల మంది బీఆర్ఎస్ కార్యకర్తలు, కొన్ని వేల మంది నేను చెప్తున్నా, అక్క మీతో ఉంటాం మీతో వస్తాం, వీళ్ళు నమ్ముకుంటూ ఉండలేదు. నేను కూడా చెప్తున్నా, తమ్ముళ్ళు మీరు వీళ్ళిద్దరు నమ్ముకుంటే వాళ్ళు ఒకరినొకరు బాణాలు వేసుకుంటే సరిపోతుంది. పక్కన మీద వేయరు, పక్క పాటల మీద వేయరు, మన వాళ్ళనే. అరే ఇక్కడ నిన్న నేను ఎవరింటికి పోతే పాపం ఆయన పక్క చూసి చెప్తున్నాను, అక్క ప్లీజ్ మీరు నమ్మకండి వీళ్ళు మనకు పార్టీ చేస్తలేరు పని అంటే, నేనే లేను కదా పోయి పార్టీలు అంటే, లేదక్క మేము మీతోనే ఉంటాం, పార్టీ కార్యకర్తలకు మాత్రం ఏమాత్రం లాభం జరగలే అని చెప్తున్నారు. ఎవరండి ఈ జగదీష్ రెడ్డి ఎవరు చెప్పు, ఈ ప్రశాంత్ రెడ్డి ఎవరు చెప్పు, ఈ మదన్ రెడ్డి గారు ఎవరు, నిరంజన్ రెడ్డి గారు ఎవరు, ఏముండే వాళ్ళకు ఇప్పుడు ఎట్లున్నారు వాళ్ళు? కొన్ని కార్యకర్తలు ఉన్నారు, నేనే ఉన్నా, మీరు చూసుకోండి, నా ఆస్తిపాస్తులు లెక్కలు తీసుకోండి. 2014 ముందు ఏది ఉంది అదే ఉంది నా దగ్గర. ఛాలెంజ్ చేసి చెప్తున్నా, 3 ఏళ్ళు ఈడీ సిబిఐ నా ఎంట పడ్డది, కీసం ఎత్తనే ఏమన్నా ఉన్నదా నా దగ్గర అదనంగా? నాలాంటి ఉద్యమకారులు ఇక్కడ 100 మంది ఉన్నారు, దగపడ్డ ఉద్యమకారులు, వీళ్ళకి ఏముందండి? నేనేమంటున్నా అంటే బ్రదర్, నేను చెప్పాను, నేనేమంటున్నా అంటే టిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలను ముంచుడు, నాయకులు గెలువు, ఇది కరెక్ట్ కాదు. పార్టీ అనేది ప్రజల పక్షాన ఉండాలి, అవకాశం ఉంటే అట్లా పనిచేస్తే బాగుంటుంది. ఏమన్నారు? నేను చీట్ గురించి మాట్లాడతలేనే, నేను ఆస్తుల గురించి చెప్తున్నా. నువ్వు ఇంటలే బ్రదర్, నువ్వు ఆస్తుల గురించి చెప్తున్నాను, కేసు గురించి చెప్తున్నాను. కేసు గురించి మాట్లాడడానికి ఉండదు కదా, కేసు గురించి చెప్తున్నాను. నేను బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు, ఆస్తులు, ఉద్యమకారులు మా గురించి నేను చెప్తున్నాను. यहाँ मेदक में हमारे बहुत सारे माइनॉरिटी भाई हैं, उन सबको भी मैं सलाम करती हूँ और हमारे माइनॉरिटी भाई बहनों से यही गुजारिश करती हूँ कि जो तेलंगाना में जो इज्जत, जो हिस्सा, जो अपना हक हमें मिलना था पॉलिटिकली,